నాగుల పంచమి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాలు రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు మహిళలు పోటెత్తారు. నాగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి తమను చల్లగా చూడమని కోరికలు కోరుకున్నారు. పుట్ట వద్ద మహిళలు ఒకరికొకరు పసుపు బొట్టు ఇచ్చిపుచ్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి పర్వదినాన్ని జరుపుకున్నారు. డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలోని నాగమ్మ దేవాలయంలో దేవతకు ప్రత్యేక అభిషేకం చేసి పూజలు చేశారు. మహిళలు పుట్టలో పాలు పోసి తమ కుటుంబాన్ని చల్లగా కాపాడమంటూ కోరికలు కోరారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సమేతంగా ఆలయాలకు చేరుకున్న భక్తులు నాగదేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నాగమ్మ దేవాలయాలు భక్తులతో సందడిగా మారాయి. నాగుల పంచమిని పురస్కరించుకుని పట్టణంలోని ఖాదీ బండారులో మారేడు చెట్టు కింద పుట్ట వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అది డబ్బు నాగుల పంచమి పురస్కరించుకుని వరంగల్ నగరంలోని ప్రముఖ నాగేంద్ర స్వామి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నాగుల పంచమితో పాటు శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, రామకృష్ణాపూర్, చెన్నూరు పట్టణాల్లో భక్తులు పుట్టలో పాలు పోసి నాగదేవతను పూజించారు. పుట్టలో పాలు పోసి నాగదేవతను పూజించారు. పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతంలో నాగపంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. మంథని, రామగిరి, కమాన్పూర్, ముత్తారం మండల కేంద్రాల్లోని నాగదేవతల ఆలయాలు పుట్టల వద్ద భక్తుల సందడి నెలకొంది. నాగుల పంచమిని పురస్కరించుకుని సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ వద్ద ఉన్న మానస దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఆలయానికి చేరుకుని నాగదేవతలకు పాలతో అభిషేకం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.